ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఇరాన్తో యుద్ధంలో భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న యుద్ధ నిర్ణయం అమెరికా ఖజానాపై భారీ భారం మోపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్పై సైనిక చర్యల కోసం ఇప్పటివరకు $37.5 బిలియన్ ఖర్చు చేసినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు 3,38,000 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించినప్పటికీ యుద్ధం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పైగా యుద్ధాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం మరో $90 బిలియన్ అదనపు నిధులను కాంగ్రెస్ను కోరినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్లో జరిగిన కాంగ్రెస్ విచారణలో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్కు చట్టసభ సభ్యులు వరుస ప్రశ్నలు సంధించారు. యుద్ధ వ్యయాలపై పూర్తి పారదర్శకత పాటించడం లేదని, ప్రజలపై మరింత పన్నుల భారం మోపుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. అదనపు నిధులు వెంటనే ఆమోదం పొందకపోతే సైనిక శిక్షణా కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పెంటగాన్ హెచ్చరించింది. భవిష్యత్ భద్రతా అవసరాల కోసం రక్షణ బడ్జెట్ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక రాజకీయంగానూ ఈ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరిగిన ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, యుద్ధ ఖర్చులను ప్రధాన అస్త్రంగా మార్చుకుని ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు లక్షల కోట్ల రూపాయల వ్యయం, మరోవైపు పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి. చివరికి ఈ యుద్ధం ద్వారా అమెరికా నిజంగా ఏం సాధించింది అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.